ఇన్ని రోజులు మేము కూటమి ప్రభుత్వం గురించి నమ్మకంగా ఎదురు చూసాం. ఇప్పుడు మాలో ఓర్పు నశిస్తుంది. మీకు ఏదైనా ఉంటే చూసుకోండి. మాకు పథకాలు ఇస్తానని, మాకు మంచి చేస్తానని చెప్పి మాకు నమ్మించి మాకు ఓట్ల దగ్గరికి వచ్చి వేయించుకుని ప్రతి ఒక్క ఓటరు మేమంతా నమ్మి కూటమి ప్రభుత్వానికి తెచ్చుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కష్టాలు పాలయ్యాం. పెరిగిన కరెంటు ధరలు, మనకి నిత్యావసరాలు ధరలు, అసలు ఆఖరికి వాటర్ కూడా 10 రూపాయల వస్తువుని 15 రూపాయలు చేశారు. దాని గురించి కూడా పట్టించుకుంటలేదు మీరు. అసలు ఎంత పెంచుకుంటున్నారా, ఎవరు ఎంత చేస్తున్నారా అనే దాని గురించి ఏమీ లెక్కలేదు. అసలు ఎక్కడికి పోతున్నాయి ఈ ధరలు? మేము అయితే కొనలేక మేము ఈ ఒక సందర్భంగా బతకలేక చాలా బాధపడుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి పథకాలు లేకపోతే బతకలేరని చెప్పేము మాకు పథకాలు అనేది ప్రవేశపెట్టారు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు అయితే రాలేదు, కానీ కష్టాల పాలైతే అయ్యాం మేము. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసి. ఆ ఇళ్ల స్థలాలుగానే పడి ఉన్నాయి. కానీ దాని పునర్నిర్మాణం చేస్తానికి ప్రభుత్వం సహకరిస్తలేదు. ఎవరు సమాధానం చెప్పట్లేదు. లోన్స్ కేంద్రం రాష్ట్రం మనకి లోన్లు ఇచ్చే మార్గం కూడా దారి కనపట్టలేదు. అసలు ఏం జరుగుతుంది? ప్రజల ఓట్లతో వచ్చి మీరు ప్రజలుగా ముఖ్యమంత్రులతో మీరు సేఫ్టీగా ఉండి ప్రజలు కట్టిన ట్యాక్సుల వల్ల మాకు ఈ రకమైన ఇబ్బందులు పాలు చేస్తారా? మేము ఉన్నది తెలుగువాడు పరిపాలించే చేతిలో ఉన్నామా, బ్రిటిష్ వాడు పరిపాలించే చేతిలో ఉన్నామా? మాకైతే బాధ కలుగుతున్నాయి. జెండాలతో మాకు పని లేదు. ఎవరైతే మాకు పేదవాడికి మనకు న్యాయం చేశాడో వాడే సరైన నాయకుడు. కాబట్టి ఎమ్మటే మా కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఇళ్ళని పునర్నిర్మాణం చేయాలని, మా ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు కట్టుకునే మార్గం చూపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటరు కోరుకుంటున్నాం. లోపలైతే చాలామంది శాపనార్థాలు పెడుతున్నారు మీకు. అలాంటి శాపనార్థాలు గురవద్దని, ప్రతి ఎప్పుడైనా ఎవరిదో ఒక శాపనార్థం తగిలి ఉసురు తగులుద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం. సమాధానాలు అయితే ఎవరు చెప్పట్లేదు మాకు. ఈ అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అధికారి కానీ ఎవరు ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ ప్రజలు కట్టే ట్యాక్సుల వల్లే మీ అందరికీ బతుకుదారి గడుస్తుంది. అలాంటిది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మీరంతా పాలకులుగా మళ్ళీ అధికారులుగా చలామణి మీరు మాకు ఎటువంటి న్యాయం చేయక ఇబ్బందులు పాలవుతుంటే ఈ రకంగా సోద్యం చూస్తున్నారు మీరు అధికారులు. కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు మాకు ఎమ్మటే పునర్నిర్మాణం చేస్తానికి ఆలోచనలు చేయాలి. మేమైతే ఈ కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. విపరీతమైన కిరాయిలు పెరుగుతున్నాయి. మేమైతే బతకటం భారం అయిపోయింది. కాబట్టి మీరు గనక ఇలాగే చేస్తే ఈ రకమైన ప్రజల్లో తిరుగుబాటు అనేది వస్తుంది. కాబట్టి మాకైతే మేము ప్రశ్నించే గొంతుకులు లేకపోకముందే మీరంతా మాకు ఏది జరిగినా మాకు అనవసరం. ఇచ్చిన ఇళ్ల స్థలాల గురించి పునర్నిర్మాణం చేసి మాకు సరైన దారి చూపిస్తుందని ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారాగా తెలిసిపరుచుకుంటున్నాం. మాకైతే ఎంతకాలం ఓర్పు పట్టాలి మేము? మాకైతే చాలా బాధేస్తుంది. అసలు ప్రతి ఒక్క గుండెల్లో ఆవేశం అనేది వస్తుంది. మీకు ఎన్నో ఉండొచ్చండి. మీరు ఎవరు వస్తారో ఎవరు పోతారో మాకు అనవసరం. ప్రజలకి ఎవరు పట్టించుకున్నారో మీరే మాకు సరైన నాయకులు. ఇది ప్రజాస్వామ్యం. ఇది మనం తెచ్చుకున్న ప్రభుత్వాలు. మాకు మీరే ఈ రకమైన ఇబ్బందులు కలిగి మాకు గనక ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఎమ్మటే మా ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలన్నీ మీరు ఎమ్మటే మేలుకొని ప్రతి ఒక్కళ్ళకి మాకు ప్రతి ఒక్క ఇంటికి పని అవ్వాలంటే వారంటీ వ్యవస్థ అనేది అవసరం. వారంటీ వ్యవస్థని పునర్నిర్మాణం చేయాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన ఇవ్వాలని ఈ కుటుంబ ప్రభుత్వం అడుగుతూ మేము ఈ వీడియో పెట్టాల్సిన సందర్భం వస్తుంది. జై హింద్, జై భారత్.